భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇవాళ రెండు దేశాల మధ్య కీలక చర్చలు జరగనున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు హాట్ లైన్లో రెండు దేశాల డీజీఎంఓలు మాట్లాడుకోనున్నారు. కాల్పుల విరమణ, ఉద్రిక్తత తగ్గించడం వంటి అంశాలను డిస్కస్ చేయనున్నారు. కాల్పులు విరమిస్తామని రెండు దేశాలు ప్రకటించిన శనివారం రాత్రి పాక్ తన వక్రబుద్ధి బయటపెట్టింది. డ్రోన్లతో దాడి చేసింది. అయితే భారత్ ఈ దాడులను సమర్థంగా తిప్పికొట్టింది. దాడులు చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయో పాక్ స్పష్టంగా సందేశం పంపామన్నారు భారత త్రివిధ దళాల అధినేతలు. మరోసారి దుస్సాహసాలకు పాల్పడితే రెట్టింపు దాడులు తప్పవని హెచ్చరించారు. ప్రధాని మోదీ ఇవాల్టి చర్చల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నిన్న కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, సిడిఎస్ అనిల్ చౌహాన్, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్తో పాటు త్రివిధ దళాల చీఫ్లతో డిస్కస్ చేశారు. భారత్ పాక్ మధ్య తాత్కాలిక సీజ్ ఫైర్ అగ్రిమెంట్ కుదిరాక బార్డర్లో పరిస్థితిపై రివ్యూ చేశారు. అలాగే అమెరికా ఉపాధ్యక్షులు జేడీ వాన్స్తోనూ ఫోన్లో మాట్లాడారు. కాశ్మీర్ ఉగ్రవాద నిర్మూలనపై భారత్ రాజీలేని పోరాటం చేస్తుందని చెప్పారు. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇవాళ రెండు దేశాల మధ్య కీలక చర్చలు జరగనున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు హాట్ లైన్లో రెండు దేశాల డీజీఎంఓలు మాట్లాడుకోనున్నారు. కాల్పుల విరమణ, ఉద్రిక్తత తగ్గించడం వంటి అంశాలను చర్చించనున్నారు. కాల్పులు విరమిస్తామని రెండు దేశాలు ప్రకటించినా శనివారం రాత్రి పాక్ తన వక్రబుద్ధిని బయటపెట్టింది. డ్రోన్లతో దాడి చేసింది. అయితే భారత్ ఈ దాడులను సమర్థంగా తిప్పికొట్టింది. దాడులు చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయో పాక్ స్పష్టంగా సందేశం పంపామన్నారు భారత త్రివిధ దళాల అధినేతలు. మరోసారి దుస్సాహసాలకు పాల్పడితే రెట్టింపు దాడులు తప్పవని హెచ్చరించారు. ప్రధాని మోదీ ఇవాల్టి చర్చల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నిన్న కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, సిడిఎస్ అనిల్ చౌహాన్, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్తో పాటు త్రివిధ దళాల చీఫ్లతో డిస్కస్ చేశారు. భారత్ పాక్ మధ్య తాత్కాలిక సీజ్ ఫైర్ అగ్రిమెంట్ కుదిరాక బార్డర్లో పరిస్థితిపై రివ్యూ చేశారు. అలాగే అమెరికా ఉపాధ్యక్షులు జేడీ వాన్స్తోనూ ఫోన్లో మాట్లాడారు. కాశ్మీర్ ఉగ్రవాద నిర్మూలనపై భారత్ రాజీలేని పోరాటం చేస్తుందని చెప్పారు. కేవలం భారత్ పాకిస్తాన్ డీజీఎంఓ చర్చలకు సంబంధించి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి మదార్ లైవ్ లో ఉన్నారు. మదార్, రెండు దేశాల డీజీఎంఓలు ఏ అంశాలపై డిస్కస్ చేయనున్నారు? చంద్రిక, డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ సంబంధించి డీజీఎంఓ అంటారు వాళ్ళని, రెండు దేశాలకు సంబంధించిన డీజీఎంఓలు మధ్యాహ్నం 12 గంటలకు భేటీ అవుతున్నారు. కీలకంగా ప్రస్తుతం రెండు దేశాల మధ్య ఉన్నటువంటి ఉద్రిక్తతల నేపథ్యంలో మొన్న సీజ్ ఫైర్ కి పాకిస్తాన్ సంబంధించిన డీజీఎంఓ భారత్కు సంబంధించిన డీజీఎంఓతో మాట్లాడి ఆ తర్వాతనే సీజ్ ఫైర్ అమల్లోకి వస్తున్నట్టుగా రెండు దేశాలు కూడా ప్రకటించాయి. డీజీఎంఓ స్థాయి అధికారులతోటి మాట్లాడిన తర్వాతనే రెండు దేశాలు కూడా అంగీకారం తెలిపాయి. ఇందులో ఎవరి మధ్యవర్తిత్వం లేదు అనేటువంటి సంకేతాలను కూడా భారత్ పంపింది. అయితే అమెరికా ఇప్పటికే క్లెయిమ్ చేసుకుంది, తమ మీడియేటింగ్ చేశాము, రెండు దేశాలకు సంబంధించిన ప్రధానితో మాట్లాడి లేట్ నైట్ వాటికి సంబంధించినటువంటి చర్చలు జరిపి రెండు దేశాల మధ్య సీజ్ ఫైర్కి అంగీకారం తెలిపేలాగా తాము మీడియేట్ చేశామంటూ కూడా అమెరికా ప్రకటించుకున్న నేపథ్యంలో భారత్ ఆ అంశానికి సంబంధించి ఒక స్పష్టతనిచ్చింది. డీజీఎంఓ మధ్యాహ్నం 3:35 ప్రాంతంలో ఫోన్ చేయడం, ఆ తర్వాత సాయంత్రం 5 గంటల నుంచి సీజ్ ఫైర్ అమల్లోకి వస్తున్నట్లుగా ప్రకటించారు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు కీలకంగా అదే రోజు 3 గంటలు కూడా పాకిస్తాన్ దాడులు చేయకుండా ఉండలేకపోయింది. సాయంత్రం నుంచే మళ్ళీ మిసైల్స్ తోటి, డ్రోన్లతోటి దాడులకు తెగబడింది. వాటన్నిటిని కూడా భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఇక నిన్న చాలా వరకు కూడా అన్ని ఏరియాస్లో, ఇటు సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి చాలా వరకు కూడా ఎక్కడ కూడా ఎలాంటి సీజ్ ఫైర్ వైలేషన్కి సంబంధించిన ఘట్టం ఒకటి కూడా రిపోర్ట్ కాలేదంటూ కూడా అఫీషియల్గా ఈరోజు ఆర్మీ కావచ్చు, వాటికి సంబంధించినటువంటి అధికార వర్గాలను కూడా తెలిపాయి. అయితే ఉద్రిక్తతలు, వాటికి సంబంధించినటువంటి అంశాలతో పాటు ముఖ్యంగా సీజ్ ఫైర్ వైలేషన్ కు పాకిస్తాన్ పాల్పడినటువంటి అంశాన్ని భారత్ స్ట్రెస్ చేయాలనుకుంటుంది. కీలకంగా నిన్న జరిగినటువంటి రివ్యూ మీటింగ్ లో కూడా ప్రధాని పాకిస్తాన్ నుంచి ఒక తూట వస్తే మనం మిసైల్స్ తో జవాబు ఇవ్వాలి అనేటువంటి దిశగా ఆర్మీకి సంబంధించి కావచ్చు, లేకపోతే త్రివిధ దళాలకు కూడా ఆ ఫ్రీడమ్ ఇచ్చారు. ఆపరేషనల్ గా మొదటి నుండి కూడా భారత్ ఫ్రీడమ్ ఇస్తూనే ఉంది. వాటికి సంబంధించినటువంటి అంశాలపైన నిన్న జరిగినటువంటి రివ్యూ మీటింగ్ లో కూడా మరొకసారి స్పష్టం చేశారు. పాకిస్తాన్ నుంచి మొదట ఏదైనా చర్య కనుక ఉన్నట్లయితే దానికి సంబంధించినటువంటి ప్రతిచర్య అనేది కూడా చాలా తీవ్రంగా ఉండాలి. దానికి సంబంధించినటువంటి అంశాల్లో ఎక్కడ కూడా వెనక్కి తగ్గాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి
అంశాన్ని చెప్తూనే ముఖ్యంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్కి సంబంధించినటువంటి అంశం పైన మాత్రమే భారత్ నెగోషియేషన్స్ అంటే వాటికి సంబంధించినటువంటి సంప్రదింపులు పాల్గొంటుంది తప్ప కాశ్మీర్కి సంబంధించినటువంటి అంశంలో ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదనేటువంటి కామెంట్ కూడా భారత్ చేసింది. ముఖ్యంగా కాశ్మీర్కి సంబంధించి ఎలాంటి వివాదం లేదు, అది మొదటి నుండి కూడా భారత భూభాగంలో ఒక అంతర్భాగం. దానికి సంబంధించినటువంటి అంశాల్లో ఇతర దేశాలకు సంబంధించినటువంటి ఇంటర్వ్యూని మేము కోరుకోవట్లేదు అనేటువంటి అంశాన్ని భారత్ మొదటి నుండి కూడా స్పష్టంగా చెప్తా ఉంది. దాంతోపాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్కి సంబంధించినటువంటి అంశంలో కూడా భారత్ చాలా తీవ్రంగా ఉంది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో భారత్కు అప్పగించాల్సిందే అనేటువంటి అంశాన్ని కూడా చెప్తా ఉంది. కాబట్టి ఈ రోజు జరగబోయేటువంటి ఈ సమావేశంలో ఖచ్చితంగా సీజ్ ఫైర్ తర్వాత ఉన్నటువంటి పరిణామాలు, సీజ్ ఫైర్ కంటే ముందు జరిగినటువంటి పరిణామాలు అన్నింటిపైన కూడా చర్చకొచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ దానికి సంబంధించి సీజ్ ఫైర్కి సంబంధించి మొదట ప్రతిపాదన చేసిందే పాకిస్తాన్, ఆ తర్వాత దాన్ని వైలేట్ చేసింది కూడా పాకిస్తానే. వైలేట్ చేసిన తర్వాత భారత్ కూడా చాలా ధీటుగా జవాబిచ్చింది. ఆ తర్వాత జరిగినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా సీజ్ ఫైర్ వైలేషన్ కి సంబంధించి పాకిస్తాన్ బాధ్యత వహించాల్సి ఉంటుంది అనేటువంటి హెచ్చరికలు కూడా జారీ చేసింది. వీటన్నింటిపైన కూడా చర్చ అనేది కూడా ఉంటుంది. కీలకంగా సీజ్ ఫైర్ కి అంగీకారం తెలిపిన రోజే 12వ తారీఖున అంటే ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు భేటీ కావాలి, వీటికి సంబంధించినటువంటి అంశాలపైన మాట్లాడాలనేటువంటి అంశానికి సంబంధించిన ప్రతిపాదన ఉంది. ఆ ప్రతిపాదనలో భాగంగానే ఈరోజు ఈ కీలక సమావేశం అనేది కూడా నిర్వహిస్తున్నారు. అయితే పాకిస్తాన్ వైఖరికి సంబంధించే చాలా క్వశ్చన్స్ కూడా రేజ్ అవుతా ఉన్నాయి. పాకిస్తాన్ నిన్న పాక్ ప్రధాని కావచ్చు, ఆ తర్వాత ఆ పాకిస్తాన్లో ఉన్నటువంటి కీలక మంత్రులు కావచ్చు, వారు చేసినటువంటి కామెంట్స్, ముఖ్యంగా ఇండియా పైన వార్ గెలిచామనేటువంటి కామెంట్స్ చేయడము, రఫేల్ని కూల్చామంటూ కూడా పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ ప్రకటించడం, వీటన్నింటిపైన కూడా ఈరోజు జరగబోయేటువంటి ఈ DGMO స్థాయి అధికారుల సమావేశంలో చర్చకు రాబోతా ఉంది. వీటన్నింటిపైన పాకిస్తాన్ ఎట్లా స్పందిస్తుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే సీజ్ ఫైర్ వైలేషన్ కి సంబంధించి భారత్ దాన్ని స్ట్రెచ్ చేస్తుంది కాబట్టి దానిపైన పాకిస్తాన్ వైఖరి ఏ విధంగా ఉండబోతుంది అనేది ప్రధానంగా మారింది. పాకిస్తాన్ నుంచి ఎట్లాంటి కవ్వింపు చర్య ఇటు ఆర్మీ నుంచి కానీ లేకపోతే ఉగ్రవాదాలకు సంబంధించినటువంటి దాడులు కనుక పాల్పడినట్లయితే యాక్ట్ ఆఫ్ వార్ గా కూడా భావిస్తామంటూ కూడా ఇప్పటికే భారత్ ప్రకటించిన నేపథ్యంలో ఈ రోజు జరగబోయేటువంటి DGMO స్థాయి అధికారులకు సంబంధించినటువంటి భేటీ అనేది అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. చంద్రిక.